హైదరాబాద్లో ఒక కాఫీ షాప్. అప్పుడే సూర్యుడు అస్తమిస్తూ సాయంత్రం చాలా కూల్గా ఉంది. రవి, ప్రియ ఇద్దరూ కాఫీ షాప్లో ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. రవి అంటున్నాడు, ప్రియా, నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. మన జనరేషన్ ఎందుకు ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉందో అర్థం కావట్లేదు. అప్పుడు ప్రియా కాఫీ సిప్ చేస్తూ, అదేమిటి రవి, మనం బాగా చదువుకున్నాం, జాబ్స్ ఉన్నాయి, ఇంకేం కావాలి? రవి, మన తండ్రులు మన వయసులో ఇల్లు కట్టుకున్నారు, కారు కొన్నారు, మనం ఇంకా రెంట్ హౌస్లోనే ఉంటున్నాం. అప్పుడు ప్రియ ఆలోచిస్తూ, అవును రవి, మా నాన్న 25 సంవత్సరాల వయసులో గవర్నమెంట్ జాబ్లో చేరి 30కి ఇల్లు కట్టుకున్నాడు. మనం 25 సంవత్సరాల వయసులో ఈఎంఐ కట్టడానికి భయపడుతున్నాం. అదే టైంలో రవి వాళ్ళ అన్నయ్య అజయ్ వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటాడు. అజయ్ అన్న మాట్లాడుతూ, హాయ్ రవి, ప్రియ, మీరిద్దరూ ఏ విషయం గురించి ఇంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు? రవి, అన్న, మేము మన జనరేషన్ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు మనం మన పేరెంట్స్ కంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నామని. అజయ్ అన్న నవ్వుతూ, ఆహా, నేను కూడా అదే అనుకుంటున్నాను కొన్నిసార్లు. కానీ రవి, విషయం అంత సింపుల్ కాదు. అప్పుడు ప్రియ ఆశ్చర్యంగా, అంటే అన్న మీరేమంటున్నారు? చూడండి, మన తండ్రుల కాలంలో ఇన్ఫ్లేషన్ రేట్ తక్కువ. 1,00,000 రూపాయలకు దొరికే ఇల్లు ఇప్పుడు 50 లక్షలు. రవి, అది నిజమే అన్న, కానీ మన సాలరీలు కూడా పెరిగాయి కదా. పెరిగాయి. మన నాన్న ఫస్ట్ జాబ్లో 2,000 రూపాయలు తీసుకున్నాడు. అప్పట్లో రైస్ 1 కిలో 5 రూపాయలు. ఇప్పుడు నువ్వు 40,000 తీసుకుంటున్నావు, రైస్ 60 రూపాయలు. అప్పుడు ప్రియ పక్కన లెక్కలేస్తూ, అంటే అన్న, అప్పట్లో 400 కిలోల రైస్ కొనగలిగేవారు 2,000 రూపాయలతో. ఇప్పుడు రవి 666 కిలోలు మాత్రమే కొనగలుగుతున్నాడు. అవును, కానీ రైస్ మాత్రమే కాదు కదా జీవితం. హౌసింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఎంత వేగంగా పెరిగాయో చూడండి. అదే టైంలో రవి వాళ్ళ అమ్మ లక్ష్మి ఆంటీ ఫోన్ చేస్తుంది. రవి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అమ్మ. అవునమ్మా, సరే వస్తున్నాను. ఫోన్ కట్ చేసి అమ్మ కూడా రమ్మంటోంది. అప్పుడు ప్రియా, సరే, కాఫీ షాప్లో కాకుండా మీ ఇంట్లోనే మాట్లాడుకుందాం. ముగ్గురు కలిసి ఇంటికి బయలుదేరారు. టీవీ ముందు సోఫా మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కనే లక్ష్మి ఆంటీ వంటగదిలో టీ తయారు చేస్తుంది. లక్ష్మి ఆంటీ టీ తెచ్చి ఇస్తూ, మీరు ఏం మాట్లాడుకుంటున్నారో అంతా వింటున్నాను. నా కాలంలో మేము చాలా సింపుల్గా జీవించేవాళ్ళం. ప్రియా, మీ కాలంలో అంత కాంపిటీషన్ లేదా? లేదమ్మా, మా వయసులో కాలేజ్ చదువు కూడా చాలామందికి లగ్జరీ. డిగ్రీ చేస్తే చాలు జాబ్ దొరికేది. అప్పుడు అజయ్ అన్న మాట్లాడుతూ, ఇప్పుడు రవి ఇంజనీరింగ్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూలు అటెండ్ చేసి జాబ్ తెచ్చుకున్నాడు. కానీ అదే జాబ్కి 1000 మంది అప్లై చేస్తున్నారు. అప్పుడు రవి, అవునమ్మా, మరి ఇప్పుడు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, కంటిన్యూస్ లెర్నింగ్, అన్నీ ఖర్చులే. అప్పుడు ప్రియా, అంతేకాకుండా ఆంటీ, ఇప్పుడు జీవనశైలి కూడా మారిపోయింది. ఒకప్పుడు ఇంటికి ఒక మొబైల్ ఉండేది, ఇప్పుడు అందరికీ వేరు మొబైల్స్. అప్పుడు లక్ష్మి ఆంటీ నవ్వుతూ, అదే నిజమే, మేం రేడియో వింటూ సంతోషపడే వాళ్ళం. ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అన్నిటికీ సబ్స్క్రిప్షనే. అజయ్ అన్న, ఇంకో ముఖ్యమైన పాయింట్ గ్లోబలైజేషన్. మనం ఇప్పుడు ప్రపంచంలో అందరితో కంపీట్ చేస్తున్నాం. ఐటీ జాబ్స్ అమెరికాకు అవుట్సోర్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఏఐ వల్ల మళ్ళీ చేంజ్ అవుతున్నాయి. అప్పుడు రవి ఆందోళనతో, అవునన్నా, చాట్‌జీపీటీ లాంటి వచ్చాక మా ఫీల్డ్లో కూడా జాబ్ సెక్యూరిటీ లేదనిపిస్తోంది. అప్పుడు ప్రియా, నా ఫీల్డ్ కూడా అదే రవి, గ్రాఫిక్ డిజైన్కి కూడా ఏఐ టూల్స్ వస్తున్నాయి. క్లయింట్లు ఏఐ చేయగలదు, మీకెందుకు అంత ఫీజు అంటున్నారు. లక్ష్మి ఆంటీ ఆలోచిస్తూ, కానీ పిల్లలు, మీకు మా కాలంలో లేని అవకాశాలున్నాయి కూడా. ఇంటర్నెట్ వల్ల ప్రపంచమంతా మీ చేతుల్లో. అప్పుడు అజయ్ అన్న, అమ్మ చెప్పింది కరెక్ట్ రవి, నువ్వు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, అమెరికా క్లయింట్లకు ప్రాజెక్టులు చేయొచ్చు. మా టైంలో అది పాసిబుల్ కాదు. అప్పుడు ప్రియా, అవునన్నా, నేను కూడా ఇన్స్టాగ్రామ్లో మా వర్క్ పెట్టడం వల్ల చాలా క్లయింట్లు వచ్చారు. అప్పుడు రవి పాజిటివ్గా, అవును కదా, మరి మనం ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నాం? స్ట్రాటజీ మార్చుకుందాం. అజయ్ అన్న, ఎగ్జాక్ట్లీ రవి, మన పేరెంట్స్ సేవింగ్స్పై డిపెండ్ అయ్యారు, మనం ఇన్వెస్ట్మెంట్స్పై ఫోకస్ చేయాలి. ప్రియా, అంటే అన్న ఎలా? చూడండి, మా తండ్రులు బ్యాంక్ ఎఫ్డి చేసేవారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్, ఎన్నో ఆప్షన్స్. అప్పుడు లక్ష్మి ఆంటీ, అయితే పిల్లలు రిస్క్ కూడా ఎక్కువ కదా. అజయ్ అన్న, అవునమ్మా, అందుకే ఫైనాన్షియల్ లిటరసీ ముఖ్యం. మనం ఎడ్యుకేషన్లో టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్నాం, కానీ మనీ మేనేజ్మెంట్ నేర్చుకోలేదు. రవి, నిజమే అన్నా, స్కూల్ కాలేజీల్లో మనకు టాక్సెస్, ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్ గురించి ఎవరూ చెప్పలేదు. అప్పుడు ప్రియా, ఇప్పుడైనా నేర్చుకుందామన్నా, మీరు మాకు గైడ్ చేస్తారా? అజయ్ అన్న, ఖచ్చితంగా. ఫస్ట్ పర్సనల్ బడ్జెట్ చేయండి, మీ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, సేవింగ్స్ అన్నీ ట్రాక్ చేయండి. అప్పుడు లక్ష్మి ఆంటీ, మా కాలంలో ఖర్చుల లెక్క ఒక పేపర్లో రాసుకునే వాళ్ళం, ఇప్పుడు మీకు యాప్స్ ఉన్నాయి కదా. రవి చాలా ఎక్సైటెడ్గా, అవునమ్మా, నేను గూగుల్ షీట్స్లో బడ్జెట్ ట్రాకర్ చేసుకుంటాను. అప్పుడు ప్రియా మాట్లాడుతూ, రవి, మనం పొదుపు ఛాలెంజ్ చేసుకుందాం, ఎవరు మరింత సేవ్ చేస్తారో చూద్దాం. అజయ్ అన్న, గ్రేట్ ఐడియా, కానీ పొదుపు మాత్రమే కాదు, స్మార్ట్ స్పెండింగ్ కూడా ముఖ్యం. అంటే ఏంటన్నా? అంటే వాల్యూ ఫర్ మనీ చూడాలి. ఉదాహరణకు క్వాలిటీ ప్రొడక్ట్ కొనాలి, ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. ప్రియా, వావ్, కానీ ఇలాంటి సింపుల్ విషయాలు ఆలోచించలేదు.
లక్ష్మి ఆంటీ, ఇంకో విషయం పిల్లలు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి. మా కాలంలో ఒకే జాబ్పై డిపెండ్ అయ్యేవాళ్ళం. అదేలా అమ్మా? అజయ్ అన్న, రవి, నువ్వు జాబ్ చేస్తూనే వీకెండ్స్లో కన్సల్టింగ్ చేయొచ్చు, ఆన్లైన్ కోర్సెస్ క్రియేట్ చేసి అమ్మచ్చు. అప్పుడు ప్రియా, నేను కూడా యూట్యూబ్లో డిజైన్ ట్యుటోరియల్స్ చేయొచ్చు, ప్యాసివ్ ఇన్కమ్. అప్పుడు రవి ఉత్సాహంతో, అన్న, మనం ఎందుకు ఇంత పెసిమిస్టిక్గా అనుకున్నామో అర్థమైంది. మన జనరేషన్ అసలు పూర్ కాదు, మనం విరుచుకుపడే మార్గాలను మనం గుర్తించలేదు. అప్పుడు లక్ష్మి ఆంటీ, అవును రవి, మీ జనరేషన్కు చాలా పవర్ ఉంది, టెక్నాలజీ వల్ల, నెట్వర్కింగ్ వల్ల. అజయ్ అన్న, ఖచ్చితంగా. ఇంకొకటి, మనం కంపేర్ చేయకుండా ఉందాం. సోషల్ మీడియాలో అందరూ హ్యాపీగా కనిపిస్తారు, కానీ అసలు కథ వేరు. అప్పుడు ప్రియా, అవునన్నా, ఇన్స్టాగ్రామ్లో అందరూ ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్, ట్రిప్స్, వీటన్నింటినీ చూస్తే మనకు తక్కువ అనిపిస్తుంది. అప్పుడు రవి, నాకు ఒక ఐడియా వచ్చింది. మనం ఒక ఫైనాన్షియల్ గోల్స్ లిస్ట్ చేసుకుందాం. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. ఎక్సలెంట్ ప్లాన్ రవి. షార్ట్ టర్మ్ ఎమర్జెన్సీ ఫండ్, లాంగ్ టర్మ్ హౌస్ డౌన్ పేమెంట్ మరియు రిటైర్మెంట్ ప్లానింగ్. అప్పుడు అజయ్ అన్న, పర్ఫెక్ట్ సమ్మరీ రవి. అడాప్టిబిలిటీ, కంటిన్యూస్ లెర్నింగ్, స్మార్ట్ ఫైనాన్షియల్ డిసిషన్స్, ఇవే మన వెపన్స్. అప్పుడు ప్రియా హ్యాపీగా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పుడు నాకు కాన్ఫిడెంట్ ఫీలింగ్ వస్తోంది. మన జనరేషన్ రాక్ చేస్తోంది. లక్ష్మి ఆంటీ ఆశీర్వాదంతో, అవునమ్మా, మీరందరూ చాలా టాలెంటెడ్, కాంబినేషన్ కరెక్ట్ ఉంటే మీరు మాకంటే బెటర్ చేస్తారు. అప్పుడు రవి, మనం రెగ్యులర్గా మీట్ అవుదాం, ఫైనాన్షియల్ జర్నీ టుగెదర్గా చేస్తే మరింత ఫన్ ఉంటుంది. అప్పుడు అజయ్ అన్న, ఖచ్చితంగా. మరి నెక్స్ట్ మీటింగ్లో మీ బడ్జెట్ ప్లాన్ రివ్యూ చేద్దాం. అప్పుడు ప్రియా, నాకు కూడా టైం అవుతుంది, ఇంటికి వెళ్ళాలి. రవి వాళ్ళ అమ్మతో అంటున్నాడు, నేను ప్రియాను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తా. ఇక్కడితో వాళ్ళ కాన్వర్జేషన్ ముగుస్తుంది. జెడ్ పేదవారు కాదు, వారికి వేరే రకమైన ఆర్థిక సవాళ్లున్నాయి. ఇన్ఫ్లేషన్ వర్సెస్ శాలరీ గ్రోత్ అసమానత ప్రధాన కారణం. గ్లోబలైజేషన్ మరియు టెక్నాలజీ కొత్త అవకాశాలతో పాటు ప్రమాదాలను కూడా తీసుకొచ్చాయి. ఫైనాన్షియల్ లిటరసీ యువతకు అవసరం. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఇప్పుడు పాసిబుల్. పాజిటివ్ మైండ్ సెట్తో సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో. నా వీడియోస్ మీకు నచ్చితే ఇవాళే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.